ఆయన రాష్ట్రంలో ఉండే లాస్ట్ పేదవాళ్ళ వరకు కూడా న్యాయం చేసిన మనిషి జగన్మోహన్ రెడ్డి గారికి ఎవ్వరూ చెప్పాల్సిన అవసరం లేదు. చంద్రబాబు లాంటి వాళ్ళు అసలు ఆ అవకాశమే లేదు. ఇంకా చంద్రబాబే నేర్చుకోవాలి, ఆయన దగ్గర చాలా నేర్చుకోవాలి. అట్లాంటి గొప్ప సంస్కారి జగన్మోహన్ రెడ్డి గారు. మేము చూస్తున్నాం, 10 ఏళ్ల నుంచి చూస్తున్నాము. ఎవ్వరు ఆకలితో కూడా బాధపడకూడదు, పేద వర్గాలు అందరూ సంతోషంగా ఉండాలని 2,70,000 కోట్ల రూపాయలు పంపిణీ చేసిన వ్యక్తి సొంత చెల్లికి అన్యాయం చేస్తాడంటే నమ్మాలా? వీళ్ళు చెప్తే నమ్మాలా? ఆస్తులు, తండ్రి ఆస్తులు ఎప్పుడో పంచుకున్నారు వాళ్ళు. ఇప్పుడు అన్న కూడా మొన్న ఆయనే కదా బయట పెట్టారు. ఇంకా మనం మాట్లాడటం ఏమన్నా అర్థం ఉందా దానికి? ఈయన ఆస్తులు, ఈయన సంపాదించుకున్న ఆస్తుల్లో కూడా అమ్మాయికి రాసి ఇచ్చారు కదా, ఈవీఎంలు చేశారు కదా. చేస్తే ఆమె ఎంత కుట్ర తెరదీసింది. ఇప్పుడు అది ఈ టైంలో మరి ఏదంటే అటాచ్మెంట్లో ఉన్నాయి కనుక కదా, ఈడీ అటాచ్మెంట్లో ఉన్నటువంటి ఆస్తులను ఎప్పుడైనా ముట్టుకోవచ్చా?